మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏమిటి? ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. ఈ యొక్క ఇంట్రడక్షన్ ఎలా ఉంటుందనంటే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులు ప్రభుత్వం పాటించాల్సిన నియమ నిబంధనలు ఏమిటో సూచిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సాఫీగా జరగడమే దీని యొక్క ఉద్దేశం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి చట్టపరమైన బలము అనేది ఉంటుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఎప్పుడు అమలు చేస్తారు అంటే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఫలితాలు ప్రకటించే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని అమలు చేయడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రధాన అంశం ఏమిటనంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభుత్వంపై నిబంధనలు. అంటే ఎన్నికల యొక్క ప్రకటన తర్వాత ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల యొక్క పథకాలు ప్రకటించరాదు. దాంతోపాటుగా అధికారిక వాహనాలు, భవనాలు, ప్రభుత్వం యొక్క వనరులను ఎలాంటి వాటినైనా సరే ఉపయోగించరాదు. దాంతోపాటుగా బదిలీలు, పదోన్నతులు వంటి పాలనా నిర్ణయాలు ఎన్నికల సమయంలో తీసుకోవడానికి వీలు లేదు. నెంబర్ 2 వచ్చేసి రాజకీయ పార్టీలపై నిబంధనలు. కులం, మతం, భాష, జాతి ఆధారం పట్ల ఓట్లు వేయమని పిలుపు ఇవ్వకూడదు. ద్వేషపూరితమైన ప్రసంగాలు, తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఓటర్లను డబ్బు, మద్యం, బహుమతి ఇవ్వడం ద్వారా ప్రభావితం చేయరాదు. నెంబర్ 3 ఎన్నికలపై ప్రచార నిబంధనలు. అంటే ప్రచార నిర్దిష్ట సమయంలో మాత్రమే జరగాలి. లౌడ్ స్పీకర్ల అనుమతి ఉన్న సమయంలో మాత్రమే వాడుకోవాలి. ప్రైవేట్ ప్రాపర్టీలపై పోస్టర్లు అంటించడం కానీ, బ్యానర్లు పెట్టడం కానీ యజమాని యొక్క అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. పబ్లిక్ ప్రాపర్టీని దెబ్బతీయరాదు. 4th వన్ వచ్చేసి పోలింగ్ డే. పోలింగ్ డే రోజు పోలింగ్ బూత్ సమీపంలో 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిషేధం. ఓటర్లను బెదిరించడం, లంచం ఇవ్వడం, మద్యం పంపించడం వంటివి చేయడం నేరం. నెంబర్ 5 పోలింగ్ బూత్లో ఓటర్ల యొక్క భద్రత. అంటే పోలింగ్ బూత్ వద్ద ఏజెంట్లు, పోలింగ్ అధికారులు తప్ప వేరెవరికి ప్రవేశం ఉండదు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తే ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకుంటుంది. హెచ్చరిక ఇవ్వడం, ప్రచారంపై తాత్కాలిక నిషేధం, కేసు నమోదు చేయడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి చట్టం ప్రకారం BNS 2023 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం వీరిపైన చర్యలు ఉంటాయి. ఇందులో సిగ్నిఫికెన్స్ ఏమిటనంటే, సమానమైన అవకాశాలు కల్పిస్తుంది, డబ్బు, శక్తి, మతం ప్రభావం తగ్గిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ యొక్క ఉద్దేశం.